ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ రోజు నా వల్ల చనిపోయిన మందారాన్ని ఇప్పుడు కాపాడుకోవాలి రాజు. వెళ్దాం పద రాజు. తొందరపడకండి అమ్మాయి గారు. వాడెవడో మనకు తెలీదు. మందారాన్ని చంపాల్సిన అవసరం ఉన్నవాడే అయ్యుంటాడు. మందారాన్ని అడ్డం పెట్టుకుని మనకి ఫోన్ చేశాడంటే మనం పెద్దయ్య గారిని కలవడం ఇష్టం లేని వాళ్ళే అయ్యుంటారు. రాజు అయితే ఒకసారి వీడియో కాల్ చెయ్యి. లిఫ్ట్ చేయడం లేదు అమ్మాయి గారు. కనీసం ఏ లొకేషన్ నుంచి కాల్ చేశారో ట్రేస్ చేసి పట్టుకుందాం రాజు. అలాగే చేద్దాం అమ్మాయి గారు. కానీ మనం అలా చేస్తున్న విషయం వాడికి తెలిసిందంటే వాడు మందారానికి ప్రమాదం తలపెడతాడు. అది మనకే మంచిది కాదు. చనిపోయిందనుకున్న మందారం ప్రాణాలతో ఉంది. ఇప్పుడు మన తొందరపాటు వల్ల మందారం ప్రాణాలని రిస్క్లో పెట్టకూడదు అమ్మాయి గారు. నువ్వు చెప్పేది నిజమే రాజు. వీడెవడో గాని ఆ రోజు మందారాన్ని చంపాలని చూసింది వీడే అయ్యుంటాడు రాజు. వీడిని ఊరికే వదలకూడదు. ముందు నుండి మందారాన్ని చంపాలని చూస్తుంది దీపక్ విజయాంబికల్ మాత్రమే అమ్మాయి గారు. అంతకు మించి మందారానికి శత్రువులు ఎవరూ లేరు. అవును రాజు, ఈ రోజు కూడా అత్తయ్య దీపక్లు జీవని కలిశారు. అత్తయ్య దీపక్లకి బంటి మన బిడ్డే అని తెలుసు. నాకు తెలిసి మన బంటిని కిడ్నాప్ చేయించింది కూడా వాళ్లేనేమో అని అనుమానం. లేకపోతే బంటి గురించి నాన్నకి చెప్తామని తెలిసి వాళ్ళు మనల్ని ఇంట్లో అడుగు పెట్టనివ్వకుండా ఆపుతారా రాజు? మన అనుమానాలన్నీ నిజం కావచ్చు అమ్మాయి గారు. అనుమానాలు అయి ఉండొచ్చు. తొందరపడి నిర్ణయాలు తీసుకోలేం. ఇంతకాలం బంటి లీడనే అనుకున్నారు. ఇంకొన్ని రోజులు అలాగే అనుకోండి. ఈలోపు మందారం ఎక్కడుందో నేను కనుక్కుంటాను. మీరు ఆ దీపక్ విజయాంబికల మీద ఓ కన్నేసి ఉంచండి. అలాగే రాజు. నాన్నకి బంటి గురించి చెప్పడం ఎంత ముఖ్యమో మందారం గురించి చెప్పడం కూడా అంతే ముఖ్యం రాజు. మందారం దొరికితే రాఘవ్ కూడా దొరుకుతాడు. రాఘవ్ దొరికితే పెద్దయ్య గారు అమ్మగారులను ఒక్కటి చేయొచ్చు అమ్మాయి గారు. అవును రాజు. కొంపదీసి మందారం రాఘవలికి ఏమైతే ఏంటి అని లోపలికి వెళ్ళిపోతారా? వెళ్ళకపోవచ్చు మమ్మీ. ఎందుకంటే రాజు రూపలకి వాళ్ళు కలవటం కన్నా మామయ్య అత్తయ్యని కలపడమే ముఖ్యం. సరే అమ్మాయి గారు, ముందు మందారం రాఘవల్ని కాపాడుకుందాం. ఆ తర్వాత బంటి గురించి పెద్దయ్య గారికి చెప్దాం. ఈ మందారం రాఘవలు ఎవరు నాన్నా? మనకి బాగా కావాల్సిన వాళ్ళు బంటి. దీపు కన్న తల్లి మందారమే బంటి. దీపు అమ్మకి ఏమైందమ్మా? చిన్న ప్రమాదంలో ఉందంట. అయితే ముందు దీపు వాళ్ళ అమ్మని కాపాడుకుందాం. ఆ తర్వాత తాతయ్యని కలుద్దాం. సరే అమ్మాయి గారు, ఇంటి దగ్గర కంగారు పడుతూ ఉంటారు. నేను బంటిని ఇంటికి తీసుకెళ్తాను. మీరు వెళ్ళండి. నాన్న, అమ్మని కూడా మనతో తీసుకెళ్దామా? బంటి, నేను తర్వాత వస్తాను. చిన్న పనుంది. నువ్వు నాన్నతో వెళ్ళు. సరే, బయలుదేరు. మందారం ప్లేస్లో ఇంకో అమ్మాయి పెళ్ళంగా దొరుకుతుంది. కానీ దీపుకి మందారం స్థానంలో ఉండి చూసుకునే తల్లి మాత్రం దొరకదు. ఎందుకు దొరకదు రూపా? దొరుకుతుంది. నేను చూస్తాను. అలా కాదు అంటే నీ మనసు మార్చుకుని దీపక్ని నువ్వే పెళ్లి చేసుకో. అత్తయ్య, పెళ్ళనేది జీవితంలో ఒకసారే జరగాలి. అప్పుడే పెళ్ళనే పదానికి అర్థం ఉంటుంది, గౌరవం ఉంటుంది. ఆ పెళ్లి అనేది మన కుటుంబానికి అగౌరవం మిగిల్చింది కదా రూపా. నాకు జరిగిన పెళ్లిలో
మీ మావయ్య నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. మీ నాన్నకి జరిగిన పెళ్లిలో మీ అమ్మ మీ నాన్నని మోసం చేసి వెళ్ళిపోయింది. ఎంతకాలం నుంచి జరుగుతుందిరా? 2 ఏళ్ళండి అయ్యా. దీపక్ పెళ్ళాం చచ్చిపోయింది. నీ మొగుడు నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. పింకీ పెళ్లి పేరుతో మన పరువు తీసేసింది. అయినా మనం అంతో ఇంతో గౌరవంగా ఉన్నావంటే అది కేవలం నా తమ్ముడి మంచితనం వల్ల మాత్రమే రూపా. నా చిన్న తమ్ముడు ఒక్కడే తన భార్యతో కలిసుంటున్నాడు. మిగతా వాళ్ళెవరలా లేరు. అందుకే దీపక్కి పెళ్లి చేసి మనకి పట్టిన దరిద్రాన్ని చెరిపేద్దాం అనుకుంటున్నాను. అయినా నీకివన్నీ అర్థం కావులే. నువ్వు వెళ్ళు రూపా, వెళ్ళు. మందారం బతికే ఉందని చెప్పలేను. చెప్పినా ఏదో నాటకం ఆడుతున్నానని అంటారు. అత్త ఏదో ప్లాన్ చేస్తుంది. నువ్వు వెళ్ళు రూపా. నీకు ఇబ్బంది అనిపిస్తే వద్దులే తమ్ముడు. ఇందులో నాకొచ్చే ఇబ్బంది ఉంటుందక్క. దీపక్కి మంచి తోడు, దీపుకి మంచి తల్లి దొరుకుతుందంటే అంతకన్నా ఆనందం ఏముంటుంది? నువ్వు చెప్పినట్టే చేద్దాం అక్క. మంచి సంబంధం ఉంటే చూడు. నేను కూడా ప్రయత్నిస్తాను. నేను అదే పనిలో ఉంటాను తమ్ముడు. మమ్మీ, దీపు, ఇక నుంచి నీకన్నీ మేమే చూసుకోవాలి. పద, ఫ్రెష్ అవుదు గాని. ఇంతకాలం సైలెంట్గా ఉండి ఇప్పుడెందుకు ఇంకో పెళ్లి చేయాలనుకుంటున్నారు? మందారం బతికే ఉందన్న విషయం వీళ్ళకి తెలిసిందా? ఒకవేళ తెలియకపోతే తెలియజేసి పెళ్లి ప్రయత్నాల్ని ఆపాలి. ముందు ఈ విషయం వెంటనే రాజుకి చెప్పాలి. పుట్టినరోజు నాడే నా మనవడికి ఇలాగ జరిగిందేంట్రా భగవంతుడా. తల్లి బిడ్డ కలుసుకుంటున్నారనుకునే లోపే ఇంత ఘోరం జరిగిపోయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.